ఇప్పుడు దావీదు అంటాడు, ఎవరినైనా చంపేస్తా, ఎవరినైనా మట్టి కరిపించేస్తా. ఈరోజు నాకు వచ్చిన సమస్య శత్రుతో కాదు. ఈరోజు నాకు వచ్చిన సమస్య పెనవేసుకున్న పేగుబంధంతో. కాబట్టి తట్టుకోలేకపోతున్నాను, కాబట్టి ఎదుర్కోలేకపోతున్నాను, కాబట్టే నా కుమారుని చంపటం కంటే వాడి చేతిలో చావటమే బెటర్ అనే పరిస్థితికి వచ్చేసాను. చనిపోవడం కన్నా ఇంకొక మార్గం ఉంది. అదేమిటంటే కనిపించకుండా పోవడం. దాన్ని దావీదు ఆ రోజు ఏర్పరచుకున్నాడు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఇందాక అడిగినట్టుగా మళ్ళీ అడుగుతున్నాను. ఈరోజు సమస్య కత్తితో కాదు, ఈరోజు సమస్య కడుపు కోతతో ఉన్నారా? దావీదు అటువంటి పరిస్థితి గుండానే వెళ్ళాడు. అంటున్నాడు దావీదు, నా శత్రువులు ఎంతమంది అయినప్పటికీ కూడా యెహోవా నన్ను రక్షించునో. ఈరోజు నీ కష్టం ఏదైనప్పటికీ, నువ్వు కలిగిన శ్రమ ఏదైనప్పటికీ, నీ పరిస్థితి ఏదైనప్పటికీ, నీ అనారోగ్య సమస్య ఎంత తీవ్రమైనప్పటికీ, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు.